వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బలం ఏంటి అంటే ఎప్పుడు జనంలో ఉండడం. ఆయన పెద్ద బలం అది. ఆయన ఇంత బలమైన నాయకుడిగా చేసింది కూడా అది. కానీ తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సరే ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా ఉంటారు. అదే సమయంలో ఇక పొలిటికల్గా కూడా మేనేజ్ చేసుకోవాల్సిన వైసీపీ అధినేత రాజకీయాలను పూర్తిగా పక్కన పెట్టారు అని చెప్పి విమర్శలు తీవ్ర స్థాయిలో ఎదుర్కొన్నారు. అండ్ మొన్న ఎన్నికల్లో అధికారానికి దూరమైన తర్వాత ఇప్పుడైనా కార్యకర్తలను పట్టించుకోండి, పార్టీ క్యాడర్ను పట్టించుకోండి, క్షేత్రస్థాయి నుంచి క్యాడర్ బలం పడితేనే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో బౌన్స్ బ్యాక్ అవ్వగలుగుతాం గట్టిగా అని పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు కూడా వినతులు వచ్చాయి. వీటన్నింటినీ పరిశీలించి పార్టీ నాయకులతో సమీక్షలు జరిపి పార్టీ నాయకులతో మాట్లాడి ఫైనల్గా సంక్రాంతి తర్వాత పూర్తిగా జనంలో ఉండాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అండ్ జనవరి సంక్రాంతి తర్వాత వరుస పెట్టి జిల్లా పర్యటనలు చేయబోతున్నట్టు స్వయాన జగన్మోహన్ రెడ్డి గారే ఈరోజు తాడేపల్లిలో కృష్ణా జిల్లా పార్టీ నాయకులతో సమావేశం సందర్భంగా ప్రకటించారు. సంక్రాంతి తర్వాత ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకొని రోజు 4 నుంచి 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురువారాలు బుధవారం బేస్తవారం పూర్తిగా కార్యకర్తలతోటే ప్రోగ్రాం కూడా, అంటే ఆ కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం అనే పేరుతోటి కంప్లీట్గా కార్యకర్తల కోసమే ఈ కార్యక్రమాన్ని షెడ్యూల్ చేయబోతున్నారు. త్వరలో ఈ షెడ్యూల్ను కూడా ప్రకటించబోతున్నారు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఏ రోజు స్టార్ట్ అవుతుంది, ఏ నియోజకవర్గాల్లో ఏ రోజు ఉంటుంది అని రాష్ట్ర వ్యాప్త పర్యటన. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ పర్యటన. వరుస పెట్టి మొత్తం మీద పాత జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు జనంలో ఉంటుండే. జగన్ జనంలోకి వెళ్తే ఏ విధంగా జనాలు వస్తారో మనం ఎప్పుడైనా చూస్తాం. ఈసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళ్ళి ప్రస్తుత పాలన యొక్క వైఫల్యాలు ఏ విధంగా ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో ఏ విధంగా మంచి చేశారు, ఈ అన్ని విషయాలను వాళ్ళకు వివరించబోతూ ఉన్నారు. ఇటువైపు వాళ్ళ పార్టీ క్యాడర్ని మరింత యాక్టివేట్ చేయబోతూ ఉన్నారు. ఎందుకంటే కార్యకర్తలకు ఇప్పుడు ధైర్యం కావాలి, బలం కావాలి. జగన్ గారు కనుక ఒకసారి వాళ్ళతో కనెక్ట్ అయితే మళ్ళీ కార్యకర్తలు హుషారు వస్తుంది. ఇప్పటికీ చెబుతూ వస్తూ ఉన్నారు. మొన్న ప్రభుత్వ హయాంలో కార్యకర్తలకు ఏమైనా నిజంగానే కాసింత అన్యాయం జరిగినా కార్యకర్తలకు వాళ్ళని కాసింత నెగ్లెక్ట్ చేసే పరిస్థితి ఉన్నా ఇక అది రిపీట్ కాదు అని చెప్పి స్ట్రాంగ్గానే చెబుతూ ఉన్నారు. అండ్ అందులో భాగంగానే నేరుగా కార్యకర్తలతోటి బుధవారం బేస్తవారం కంప్లీట్ కార్యకర్తలతోనే సమావేశం కాబోతూ ఉన్నారు. సంక్రాంతి తర్వాత త్వరలో ఆ షెడ్యూల్ అయితే రిలీజ్ కాబోతూ ఉంది, రాష్ట్ర వ్యాప్త పర్యటనలు. సో మొత్తం మీద అయితే నెక్స్ట్ ఎన్నికలు జమిలి వచ్చినా లేదు 29లో వచ్చినా ఇక 25 నుంచి మొదలెడితే కంప్లీట్గా జనంలోనే వైసీపీ అధినేత అయితే ఉండబోతూ ఉన్నారన్నది ఫిక్స్. ఆయనే ప్రకటించారు.